ఏపీలో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. తొలి రోజే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలో టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావాహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఒకవైపు అభ్యర్థులు ప్రచారంలో తలమునకలైతే మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 26న నామినేషన్లను పరిశీలిస్తామని, 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 26ని స్క్రూటనీ ఆఫ్ నామినేషన్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ విత్డ్రాల్ అంటే 26 తర్వాత స్క్రూటనీ పూర్తి అయిన తర్వాత నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ అది మనకు లిస్ట్ వస్తుంది. ఆ క్వాలిఫైడ్ క్యాండిడేట్ నుంచి దే కెన్ విత్డ్రా దేర్ నామినేషన్ టిల్ 29th అండ్ దెన్ 29 తర్వాత ఫైనల్ లిస్ట్ మనకు వస్తుంది. చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్ గౌడ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ వేయగా, కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మద్దతుగా పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కిలివేటి సంజీవయ్య. రిటర్నింగ్ ఆఫీసులో నామినేషన్ పత్రాలను అందించారు. వెంకటగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తరఫున మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురాం రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు శెట్టిపల్లి రఘురాం రెడ్డి. ఈ కార్యక్రమానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. మైదుకూరులో మళ్లీ గెలిచేది వైఎస్ఆర్సీపీనేనంటూ ధీమా వ్యక్తం చేశారు శెట్టిపల్లి రఘురాం రెడ్డి. అన్నమయ్య జిల్లా రాజాంపేటలో ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. రైల్వే కోడూరులో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ దాఖలు చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శెట్టిపల్లి బడుకొండ అప్పలనాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుట్టా రేణుక పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.